హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేనైతే హోమ్ మేడ్ ఫ్రూటీ చేయబోతున్నానండి. మజా ఇంట్లోనే చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా. చూడండి మాకైతే ఎంత వచ్చాయో. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక 2 మామిడి పళ్ళను తీసుకోవాలండి. ఒకటి పచ్చిది కూడా తీసుకోవాలి, పుల్లగా ఉన్నది తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని, ఒక కప్పు చక్కెర తీసుకొని ఒక కుక్కర్ అయితే తీసుకోవాలండి. కుక్కర్లో మామిడి పళ్ళను వేసేసి ఒక కప్పు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని 1 లీటర్ నీళ్ళు అయితే యాడ్ చేసేసుకొని ఒక 5-6 విజిల్లు రానివ్వాలండి. ఒక 5-6 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకొని తర్వాత చూడండి ఇలా మెత్తగా అయిపోతుంది. ఏదైనా మ్యాషర్ లేదా మిక్సీకి వేసేసుకోండి. నేనైతే మ్యాషర్తో చేద్దామని చూశాను కానీ కాదండి, హ్యాండ్ బీటర్ ఉంటే చేసుకోవచ్చు. ఇంకా నేనైతే మిక్సీకి వేసేసానండి. మిక్సీకి వేసేసి మ్యాష్తో చేద్దాం అనుకున్నాం కానీ ఇది చాలా స్మూత్గా ఉంది, కానీ చిక్కగా అవుతుంది కదండి, ఎంత చేసినా కాదు. ఇంకా మిక్సీలో వేసేసి బ్యాటర్ అయితే చేసేసుకున్నామండి. మెత్తగా పేస్ట్ వస్తుంది. పేస్ట్ చేసేసుకొని ఒక బౌల్ అయితే తీసేసుకోవాలండి. ఒక బౌల్ తీసేసుకొని అందులో జల్లెడ పెట్టుకొని జల్లించుకోవాలండి. బాగా మెత్తగా వస్తుంది మన పేస్ట్ అనేది జల్లించుకోవడం వల్ల. ఇలాంటి ఏదైనా జల్లెడ ఉన్నా సరే పర్లేదు, జల్లించుకోవచ్చు. మెత్తగా ప్యూరీ లాగా పేస్ట్ వచ్చేస్తుంది. ఇందులో వేసేసి ఒక స్పూన్తో అయితే బాగా బ్యాటర్ అనేది ఇంకా స్మూత్గా వస్తుందండి. మన బ్యాటర్ అనేది చూపించిన విధంగా మెత్తగా ఇలా చేసుకోవాలండి. చూడండి ఇలా బ్యాటర్ అనేది పై కింద మనకి ప్యూరీ అనేది, మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయొచ్చు. ఫుడ్ కలర్ యాడ్ చేస్తే మజా లాగానే కలర్ వస్తుందండి. మేమైతే యాడ్ చేయలేదు కాబట్టి మాకైతే మామిడికాయల పండ్లదే కలర్ ఉందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసెస్ నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. తిక్కుగా ఉంది చూడండి, ఎంత తిక్కుగా ఉందో. ఇంత తిక్కుగా అవసరం లేదండి, నీళ్ళు ఇంకా పడతాయండి. చూడండి మన బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి, చిక్కగా. ఇప్పుడు మేమైతే మజా బాటిల్లోకి వేసేస్తున్నామండి. స్పూన్తో అయితే రాదని ఒక టీ గ్లాస్ అయితే తీసుకొని టీ గ్లాస్తో వేసేస్తున్నామండి. టీ గ్లాస్తో వేసేస్తున్నాము. మన మజా అనేది హోమ్ మేడ్ మజా ఫ్రూటీ కూడా అంటారండి. ఇంట్లోనే తయారైపోయింది. చూడండి ఎంత తిక్కుగా ఉందో. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. మీకు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.